అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. 100 రోజుల పాలన 1000 అడుగుల ముందుకు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తుంది. ఎంపీ పురంధేశ్వరి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి డోలా ఆంజనేయులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి. కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి. 100 రోజుల పాలన 1000 అడుగుల ముందుకు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటింటా వివరించాలి. ఈ నెల 20 నుండి 26 వరకు కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి ఉండాలి. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందులు లేకొస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడాను. అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొన్నే ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్కి అప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా రైలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం. సగటు మద్యం ధర 99 రూపాయలుగా నిర్ణయం. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు. వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ. జీవో నెంబర్ 6 and 7 సచివాలయ ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు,
ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి, రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భరోసా కల్పించడం కోసం 5,000 కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. హోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తుందని ఎంపీ పురంధేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం 3 విడతలుగా 6,000 ఇస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యాప్తంగా కూడా వారు సభ్యులై ఉన్నారు. అయితే వారందరినీ కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పరిమితం చేస్తూ, అంటే ఇంతకుముందు 2 లక్షల రూపాయలు వారికి లోన్ ఇస్తే ఒక గ్రూప్కి ఒక్కొక్క మహిళ 10 మంది ఉన్నట్లయితే 20,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి పరిమితం చేస్తూ 20,000 రూపాయలు ఇచ్చి వారిని ఏదో సంతోషపరచాలి అన్నట్టు కాకుండా వారిని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా కాటేజ్ ఇండస్ట్రీస్ చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో లఖ్పతి దీదీ అనేటువంటి కార్యక్రమంతో వారు ముందుకు వచ్చి ప్రతి గ్రూప్కి కూడా ఇవాళ ఇంతకుముందు ఇచ్చేటువంటి 2 లక్షలు ఇవాళ 20 లక్షలు చేశారు. అంటే ఒక్కొక్క మహిళకి ఇవాళ 2 లక్షల రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 2 లక్షల రూపాయలు మహిళ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుని లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పచ్చళ్ళు చేయటం, అప్పడాలు ఇటువంటివి చేసుకుంటూ వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా. ఇది మాత్రమే కాకుండా వారిని ఇప్పుడు డ్రోన్ దీదీలుగా కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. వ్యవసాయంలో కూడా ఈ శక్తిని ఉపయోగించుకోవాలని చెప్పి డ్రోన్ నడపడం వారికి నేర్పిస్తూ పిచికారీ, మనం ఏదైతే పురుగుల మందు ఎరువులు మనం పిచికారీ చేస్తూ ఉంటామో వాటిని నానో రూపంలో తీసుకుని వచ్చి ఈ డ్రోన్ల మాధ్యమంగా డ్రోన్ దీదీల యొక్క సహకారంతో ఇది పిచికారీ చేసుకునేటువంటి వ్యవస్థను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2,500 కోట్ల రూపాయలని ఇవాళ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దానికి కావాల్సినటువంటి మూలధనంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్టడం జరిగింది. ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏమిటంటే ఇది కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మాధ్యమంగానే జరుగుతుంది. కాకపోతే ఈ దీదీలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కడైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, వారు నివసించేటువంటి కమ్యూనిటీలో కావాల్సినటువంటి సదుపాయాలు వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ దీన్ని వెచ్చించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంక్ లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ దగ్గర 25 లక్షలు సభ్యులకి, అంటే 2,35,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఈ ధనం ఉపయోగపడుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.
అయితే ఇంత చెప్పారు కదా, మరి మన రాష్ట్రానికి ఏమిటి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. ఇవాళ మీరు చూసినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు, అక్కడ పీఎంగా ఇక్కడ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ఏదైతే అపరిష్కృతంగా మనకి మిగిలిపోయిందో, గత ప్రభుత్వం ఏ విధంగా దీని మీద అసలు దృష్టి పెట్టకుండా వదిలివేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. రివర్స్ టెండరింగ్ అన్నారు, కానీ మనం గమనించినటువంటి విషయం అసలు పోలవరమే రివర్స్లోకి పోతుంది అనేటువంటి విషయం మనం గమనించలేదు. కనుక ఇవాళ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇది పోలవరం వరకు. దీనికి తోడు దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ నిర్మాణం సరిగ్గా జరగనటువంటి సందర్భంలో వరదలు వచ్చి ఏదైతే కాఫర్ డ్యామ్ పైన డయాఫ్రమ్ వాల్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ పైన మనం ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టాలో ఆ డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతింది. దాని మీద కనుక ఇవాళ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టినట్లయితే అసలు డ్యామ్ నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దగ్గర 990 చిల్లర కోట్లు అవుతుందని ఏదైతే కమిటీ వచ్చిందో ఈ డయాఫ్రమ్ వాల్ని పరీక్షించడానికి, వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 900 చిల్లర కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరాయించడానికి సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమరావతి, ఇప్పటి వరకు కూడా దేశంలో ఏదన్నా రాష్ట్రం ఉన్నదంటే, రాజధాని లేనటువంటి రాష్ట్రం ఉన్నది అంటే అది మన ఆంధ్ర రాష్ట్రం. మన దౌర్భాగ్యం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో మూడు ముక్కలాటని తెర మీదకి తీసుకుని వచ్చి 3 రాజధానులు అని చెప్పి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి డోలా ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పుట్టలో పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది యువత వాలంటీర్లుగా వచ్చారు. నీవు కానీ మీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు. కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం. వాళ్ళకి 2023 ఆగస్టు నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు. 2023 ఆగస్టు నుంచి వాళ్ళ ఉద్యోగాలని రెన్యువల్ చేయలేకపోయారు. మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని, కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆరంభాలకి, ఫేక్ పరిపాలనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. నువ్వు 2,50,000 మందిని నియమించుకున్నావు. ఉద్యోగాలు లేని వాళ్ళని ఒక మోసపు మాటలతోటి రాజీనామాలు డ్రామాలు పెట్టావు. నేను వస్తే మీకు ఇంకా మంచి చేస్తాను, మరింత ఉద్యోగాలు చూపిస్తానని చెప్పేసి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు చేసావు. ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంలో పడేసావు నువ్వు. ఈరోజు మేము చేయడానికి కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి ఇది నువ్వు చేసినటువంటి వల్ల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే సలహాదారుల పదవులు ముగిసేలోపే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ రెన్యువల్ చేసిన వ్యక్తి నువ్వు. నీ తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులకి నీ ఆశ్రిత పక్షపాతం చూయించుకున్నావు. కానీ నువ్వు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సహాయకులుగా ఉన్నారు, వాలంటీర్లు అన్నావు. వాళ్ళ జీవితాలతో ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగమాట నీకు సిగ్గు అనిపించలేదు. కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్పారనే విషయాన్ని నువ్వు ఇక్కడ గమనించుకోవాలి. ఇంకొక విషయం చేసుకుంటే ఆ సలహాదారులు కూడా ఎలాంటి వాళ్ళని నియమించావు? కన్నాలు వేసే వాళ్ళని నియమించావు. కానీ మేము ఇచ్చాం సలహాలు ఇచ్చే కన్నయ్యని ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి ఇచ్చాం. దాని ఫలితం ఏంటంటే తుంగభద్ర గేటు కొట్టుకుపోతున్న సమయంలో, వరద ఉన్న సమయంలోనే గేట్లు కాపాడి, అది జాతీయ ప్రాజెక్ట్ అయినా ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా కాపాడి మనం నీళ్లు నిలబెట్టుకోగలిగినటువంటి మా ప్రభుత్వం చిత్తశుద్ధి. మరి నీ టైంలో అన్నమయ్య డ్యాం కొట్టకపోతే వదిలేసేసావు. అదేవిధంగా గుళ్ళకొమ్మ గేట్లు కొట్టకపోతే మా పెట్టలేదు. అటువంటి అసమర్థుడు నువ్వు. వీటి పెట్టడానికి డబ్బులు లేవు, కానీ నీ సాక్షి పత్రిక మాత్రం డబ్బులు చెల్లించుకున్నావు. ఇందులో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసాం అర్థమవుతోంది. ఈ వాలంటీర్లకి, సచివాలయ ఉద్యోగస్తుల కోసం సంవత్సరానికి 102.6 కోట్ల రూపాయలు, 2 సంవత్సరాల కంటే 205 కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీవు ఉపయోగించావంటే ఎంత అక్రమ. దాని సాక్షి పత్రిక మళ్ళీ
నీ కంపెనీయే, మీ సత్యమణి డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళించుకున్నావు. ఇంతేకాకుండా పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని చేసుకోవడం తాను ప్రభుత్వ పథకాలను ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని, మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు. 440 కోట్లు మీ పత్రిక ఇచ్చుకుంటే మిగిలిన పత్రిక అన్ని కలిపి 400 కోట్లు ఇచ్చావు. అంటే ఇక్కడ ఎంత పక్షపాత ధోరణి. సాక్షి పత్రికకి చాలా మీడియాకి నువ్వు ఇచ్చింది వాలంటీర్ల ద్వారా కావచ్చు, ప్రకటనల ద్వారా కావచ్చు, సుమారుగా 650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ప్రజలకి కొన్ని పథకాలకు నువ్వు డబ్బులు లేవంటున్నావు, కానీ నీ సొంత పథకానికి మాత్రం నిధులు మళ్ళించుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈ రోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాతం రుజువు చేసుకుంటూ ఉంటే ఆయన మాట్లాడితే నేను ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూసి గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలని కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి, కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. కారణాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని, ప్రమాదంలో కార్మికుడికి 2 కాళ్లు 1 చెయ్యి విరిగిపోయినా కాంట్రాక్టర్ దాష్టికం బయటపడిందని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించమని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరిచాడని ఆవేదన వ్యక్తపరిచారు. తోటి కార్మికులు ఈ ఘటనపై మరిన్ని విషయాలు నిరసన తెలియజేస్తున్న కార్మికుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన ఒక కార్మికుడు, మా యూనియన్లో ఉన్న ఒక సభ్యుడు ఈరోజు ఒక కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తూ పరంజి మీద నుంచి నిన్న సాయంత్రం 3 గంటలకు పరంజి మీద నుండి పడిపోయి 2 కాళ్ళు 1 చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. దానికోసం మేము అందరం కలిసి మాలో ఒక సభ్యుడిగా మేము ఈ పోరాటానికి దిగాం. ఈరోజు మాకు న్యాయం చేయాలి, మేము జరగాలి న్యాయం. ఎందుకంటే కాంట్రాక్టులు కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మాకు న్యాయం జరిగితే పర్వాలేదు, లేదనుకుంటే ఈ పోరాటం ఇంకా నేషనల్ లెవెల్లో జరగాలని, నేషనల్ హైవేలో కూడా మేమంతా పరిస్థితులు ఎంత పేదవాళ్ళం అందరం పనిచేసుకునే వాళ్ళం. ఈరోజు మా ఆయన జరిగింది రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు. కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి. దానికోసం మేము పోరాటానికి సిద్ధపడ్డాం. ప్రధాన డిమాండ్లు ఏమిటి? మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి. ప్రతి ఒక్క సభ్యుడు, మాకు యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి. ఆయనకి 6 నెలల్లో సంవత్సరమో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయనకి న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు ఇంతవరకు. మేము ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక యూనియన్లో ఉన్నాము, మాకు యూనియన్ ఉంది. మాకు నలుగురితో పాటు సంప్రదాయంగా మాట్లాడిన తరువాత న్యాయం జరగకపోతే మేము లేబర్ కోర్టుకి వెళ్తాం. లేబర్ కోర్టు వెళ్ళి హై లెవెల్లో కూడా మేము ఈ ప్రాసెస్ జరగడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఈ మీడియా మిత్రులు కూడా మేము విన్నపించుకుంటే ఏంటంటే మాలాంటి వ్యక్తులకి, మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా న్యాయం చేసేటట్టు ఈ పోరాటం మీ ద్వారా కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ
మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి, ఈ 2 పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని, అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లుగా పెంచకుండా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు దాన్ని. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసీ స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్న